హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద క్యూరియాసిటీ ట్రేడర్. ఈరోజు బజాజ్ ఫైనాన్స్ రిజల్ట్స్ వచ్చాయి. అయితే రిజల్ట్స్ ఇన్లైన్లో ఉన్నాయి, అయినా కూడా స్టాక్ 5% పడ్డది. ఈ మంత్ కంటిన్యూస్గా చూసుకుంటే స్టాక్ అరౌండ్ 8-9% పడ్డది. దగ్గరగా 7,800 నుంచి 6,800 లో ఫామ్ చేసింది. స్టాక్లో ఈ ప్రాబ్లం టెంపరీ అని నేను అనుకుంటున్నాను. బజాజ్ ఫైనాన్స్ మంచి కంపెనీ, ఒక్కొక్కసారి 8,000 కూడా టచ్ అయింది ఈ మధ్యన. లాస్ట్ డిసెంబర్ అనుకుంటాను. ఇప్పుడు 6,800 అంటే మంచి వాల్యూ. నెక్స్ట్ ఈరోజు KPIT టెక్నాలజీస్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. అయితే ఇది కిందటిసారి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏమొచ్చి 1,414 కోట్లు అయితే ఈసారి 1,567 కోట్లకి పెరిగింది. నెక్స్ట్ మనం వారియర్ రెన్యూబుల్స్ గురించి మాట్లాడుకోవాలి. దీనికి ఒక కంపెనీ నుంచి ఆర్డర్ వచ్చింది సోలార్ ప్రాజెక్ట్ రిగార్డింగ్. అయితే ఇది కంటిన్యూస్గా పెరుగుతుంది. ఈ మంత్ జనవరి అనుకుంటాను 2,100-2,200 మధ్యలో ఉండేది. కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్ పట్టుకొని ఇప్పుడు 3,656 వచ్చింది. అయితే దీని సబ్సిడరీ అయిన ఒకటి IPO కూడా రాబోతుంది. DRHP ఫైల్ చేశారు వాళ్ళు. దానివల్ల అనుకుంటాను కంటిన్యూస్గా పెరిగింది. కాకపోతే కొత్తగా ఎంటర్ అయ్యేటప్పుడు జాగ్రత్త. నెక్స్ట్ మనం జీ ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. సోనీ మర్జర్ తోటి ఇబ్బంది పడ్డది కదా, అది డీల్ కుదరలేదు. ఇప్పుడైతే ఇది 258 రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు అరౌండ్ 160 రూపాయల వరకు పడిపోయింది. ఇక్కడి నుంచి ఈరోజు కొంచెం పెరిగింది స్టాక్. అయినా కానీ కొత్తగా ఎంట్రీ అయ్యే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేంటంటే కార్పొరేట్ గవర్నెన్స్ ప్రాబ్లం ఉంది ఇందులో. అంటే ప్రమోటర్స్ దగ్గరే ఇబ్బంది ఉంది, దానివల్ల స్టాక్ పడుతుంది. కొత్తగా ఎంట్రీ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి స్టాకుల్లో. వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. గుడ్ నైట్.